హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూసేద్దాం. చాలామందికి నెయిల్స్ పెంచుకోవాలని ఆశగా ఉంటుంది, కానీ కొంతమంది పెంచుకోలేకపోతూ ఉంటారు, ఇరిగిపోతూ ఉంటాయి పని చేస్తున్నప్పుడు. లేకపోతే కొంతమంది ఆటోమేటిక్గా నెయిల్స్ని అయితే కొరికేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనేది ఎంత కాస్ట్, ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఒక గమ్ బాటిల్, అలాగే 12 నెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ 12 నెయిల్స్లో కూడా అన్నీ ఒకటే సైజులో అయితే లేవండి, చిన్న నుంచి పెద్ద వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే సెపరేట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న ఈ 6 వచ్చేసి స్మాల్ సైజు, రిమైనింగ్ 6 వచ్చేసి లార్జ్ సైజులో ఉన్నాయి. ఈ వీటిలలో కూడా చిన్న చిన్న సైజ్, అంటే అన్నీ ఒకటే సైజులో లేవు. ఎవరికైతే ఈ నెయిల్స్ పెద్దగా అవుతాయో వాళ్ళు షేప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మినీ గమ్ బాటిల్, దీనికి వచ్చేసి సీల్ చేస్తున్నారు. ఒక హోల్ చేసామంటే లిక్విడ్ అయితే ఉంటుంది, లోపల గమ్ అయితే ఉంటుంది. ఒక చిన్న హోల్ అయితే చేసుకుంటున్నాను నేను ఒక పిన్ తోటి. హోల్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న జెల్ అనేది చాలా స్టిక్కీగా ఉంటుంది, కాబట్టి మనం చాలా మైల్డ్గా, చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే ఎక్కువగా స్టిక్ అయిపోతుంది, తీయడానికి బాగా కష్టమైపోతుంది. జస్ట్ హాఫ్ డ్రాప్ సరిపోతుంది. వేసిన తర్వాత స్టిక్ చేయడమే చాలా ఈజీ. చూస్తున్నారు కదా, జస్ట్ అలా పెడితే స్టిక్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. బేసిక్గా ఫస్ట్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ లేకపోతే మన స్కిన్కి అటాచ్ అవుతుంది. అలా కాకుండా నెయిల్స్ వరకు అటాచ్ అయ్యేలాగా జాగ్రత్తగా జెల్ వేసుకొని అలా స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని నెయిల్స్ని జెల్ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు సైజ్ చూసుకోండి, మీ నెయిల్ సైజు, ఆర్టిఫిషియల్ నెయిల్ సైజ్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏదైతే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో దానికైతే మీరు పెట్టుకోండి. ఫస్ట్ అయితే గమ్ వేసేదానికంటే ముందు ఒకసారి సైజ్ చూసి పెట్టుకోండి, తర్వాత గమ్ వేసుకొని స్టిక్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రాపర్గా స్టిక్ అయిపోయిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన నెయిల్ పాలిష్ కలర్ అయితే వేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ వేసుకోకపోతే ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్ అని అందరికీ అర్థమైపోతుంది వెంటనే చూడగానే. అట్లీస్ట్ నెయిల్ పాలిష్ వేసుకుంటే దగ్గరికి వస్తే కానీ ఓకే ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనేది అంతగా అర్థమవ్వదు అందరికీ. కాబట్టి నెయిల్ పాలిష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. నెయిల్ పాలిష్ కలర్ అయితే మీ ఇష్టం. ఎవరైతే నెయిల్ ఆర్ట్ వేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ నెయిల్స్ అనేది చాలా యూస్ అవుతాయి. ఎవరైతే నెయిల్ ఆర్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ నెయిల్స్ అనేది చాలా బాగా యూస్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్ని సైజ్ చూసి పెట్టుకొని గమ్ అప్లై చేసేసుకొని ఫాస్ట్గా వెంటనే పెట్టేసుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది ఆ గమ్ము. అంతే, చూసారు కదా నెయిల్స్ ఎంత చక్కగా తయారయ్యో. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద నెయిల్స్, చూడండి ఎలా ఉన్నాయో. ఇదన్నమాట. వీటికైతే నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసి చూపిస్తాను. టోటల్ లుక్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైట్గా ఉన్నాయి కాబట్టి నెయిల్స్ మీరు ఏ కలర్ వేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా కనపడుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసుకోవడమే. ఇది వచ్చేసి టోటల్ అవుట్లుక్ అండి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ అండ్ డిజైన్లో మీ నెయిల్స్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇలా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.